హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాజీ. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో నేను ఇడ్లీకి కాంబినేషన్ లింగయ్య చట్నీ చేశానండి. ఇది ఎంత ఫేమస్సో మనందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రాసెస్ మీరు కూడా చూసేయండి. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా హాఫ్ నిమ్మకాయ సైజ్ చింతపండుని వాష్ చేసి నానబెట్టుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు అది నానిపోతుంది. ఒక ప్యాన్లో 1 గ్లాస్ పల్లీలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. వీటిని దోరగా వేయించుకోవాలండి. నెమ్మదిగా అలా కలుపుతూ వేయించుకోవాలి. మాడిపోకుండా అలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. తర్వాత నలిపితే పైన పొట్టు ఇలా ఈజీగా వచ్చేస్తే పల్లీలు బాగా వేగాయి అని అర్థం. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా వచ్చేస్తే మన పల్లీలు బాగా వేగాయి అని అర్థం అండి. అలా వేగితేనే పల్లీలు అనేవి టేస్ట్ ఉంటాయి. తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అదే ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసి ఎండుమిర్చి తీసుకొని వేయించుకోవాలి. అవి వేగాక దాంట్లో మనం ముందుగా వేయించుకున్న పల్లీలు యాడ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతుందండి. తర్వాత నానబెట్టుకున్న చింతపండును దాంట్లో వేసేసి 1 నిమిషం అలా ఉడకనివ్వాలి. దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసి 1 టీ స్పూన్ జీరా, ధనియాలు, మీకు ఫ్లేవర్ నచ్చదు అంటే స్కిప్ చేయొచ్చు, మినపప్పు, కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. పల్లీలలో సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు చట్నీని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని దీంట్లో కలుపుకోవాలండి. దీంట్లో మీరు లాస్ట్లో పోపు కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమం సరిపోతుంది. లేదు మీరు కావాలని అనుకుంటే సపరేట్గా మళ్ళీ పోపు కూడా వేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.